వెల్కమ్ టు అవర్ ఛానల్. జై హింద్, జై సనాతన ధర్మం. భగవద్గీత 4వ అధ్యాయం అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు అధ్యాయం 4 మహాయుద్ధానికి వేదిక సిద్ధమయ్యింది. భారతదేశం మీద అవాక గాఢమైన నీడ పడింది. పాండవులు కౌరవుల మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు ఇక ఒక మాటలో పరిష్కారం కాలేవు. ప్రపంచం ఎప్పుడూ చూడని అతిపెద్ద యుద్ధం, కురుక్షేత్రం యుద్ధం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. రెండు పక్షాలు సైన్యాలు సిద్ధం చేయించుకున్నాయి. సైనికులు గుర్రాలు, ఏనుగులు, రథాలు, శస్త్రాలు అన్నీ సమీకరించారు. గెలవడానికి ప్రతిపక్షం తమ యుద్ధులు వేసుకున్నది. శ్రీకృష్ణుడు రెండు వైపులా ప్రేమ ఉన్నవాడు. కానీ ఆయన తానే యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. బదులుగా అర్జునుడి రథసారథినిలా నిలబడి తన స్నేహితుడికి మార్గదర్శనం అవ్వాలని ఎంచుకున్నాడు. యుద్ధానికి ముందు ఎన్ని నిబంధనలు పెట్టారు. న్యాయంగా సాగాలని, యుద్ధం ప్రతిరోజు ఉదయం మొదలై సాయంత్రం ముగియాలి. ఆయుధాలు లేని వారిపై దాడి చేయకూడదు. సమానమైన యోధులు ఒకరితో ఒకరు మాత్రమే పోరాడాలి. రథసారథులు రథసారథులతోనే, సైనికులు సైనికులతోనే పోరాడాలి. వెనక నుండి దాడి చేయకూడదు. రాత్రి యోధులు విశ్రాంతి తీసుకోవాలి. అవసరం అయితే శత్రు శిబిరానికి వెళ్ళొచ్చు. కౌరవ సైన్యానికి మహాసూర్యుడు, జ్ఞానం కలవాడు అయిన భీష్ముడు సారథ్యం వహించాడు. పాండవులు మాత్రం పంచాల రాజకుమారుడు, ద్రౌపది అన్నయ్య అయిన దృష్టద్యుమ్నుని తన సేనాధిపతిగా ఎంచుకున్నారు. ఒక శుభదినాన రెండు సేనులు కురుక్షేత్రం వైపు కదిలాయి. ఆ విస్తారమైన మైదానం త్వరలో చరిత్ర వేదిక కానుంది. డంకాలు మోగాయి, శంఖాలు ఊదబడ్డాయి, గుర్రాలు అరిచాయి, రథాలు చప్పుడు, ఆకాశం అంతా మారుమ్రోగింది. అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు యుద్ధం చూడాలని ఆశపడ్డాడు. ఋషివ్యాసుడు ఆయనకు ద్రవ్య దృష్టి ఇవ్వదలిచినాడు. కానీ రాజు ఇంత నాశనం నేను చూడలేను అని భయపడి తిరస్కరించాడు. అందుకే వ్యాసుడు ఆ దృష్టిని ధృతరాష్ట్రుని రథసారథి సంజయునికి ఇచ్చాడు. ఇక సంజయుడు ప్రతిక్షణం యుద్ధాన్ని చూస్తూ రాజుకు చెప్పేవాడు. అలా ఆయన కురుక్షేత్ర యుద్ధానికి కథకుడు అయ్యాడు. పాండవుల సైన్యం 7 విభాగాలుగా, కౌరవుల సైన్యం 11 విభాగాలుగా ఏర్పడింది. ప్రతి విభాగానికి మహావీరులు నాయకత్వం వహించారు. అలా యుద్ధ భూమి సిద్ధమైంది. గాలి గర్జనతో నిండిపోయింది. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. రాజ్యాల భవిష్యత్తు విధి మార్గాన్ని నిర్ణయించే ఆ మహాసమరానికి. భగవద్గీత 4వ అధ్యాయం అయితే తెలుగులో అర్థం ఇదండి. ఈ ఈ అధ్యాయం మీకు అర్థం కావాలంటే ముందుండే అధ్యాయాలు కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై సనాతన.